రాజోలు కూటమిలో చిచ్చు రేగిందా? టీడీపీ జనసేన నేతల మధ్య చిచ్చు రేగిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాజోలు రాజకీయాల్లో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వర్సెస్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్యగా వర్గ పోరు నడుస్తోంది. రాజోలు నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు జనసేన పార్టీ గెలిచింది. అయితే ఇక్కడ కూటమిలో జనసేన టీడీపీ మధ్య సమన్వయం కొరవడినట్లు బాహాటంగానే ప్రచారం జరుగుతోంది. రాజోలు నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలకు అంతరం రోజురోజుకు పెరుగుతోందని క్షేత్రస్థాయి నుంచి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చూసుకుంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చోట అక్కడైతే మిత్రపక్ష టీడీపీ మరియు బీజేపీ ఇన్ఛార్జీలను పరిగణలోకి తీసుకోవడం లేదని కూటమిలో ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య చాలా నియోజకవర్గాల్లో కూడా ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోట. 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయిన రాజోలులో నాడు రాపాక వరప్రసాద్ గెలిచారు. రాజోలు నియోజకవర్గంలో జనసేన ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ గెలుపు రుజువుగా మారింది. 2024 ఎన్నికల్లోనూ రాజోలులో జనసేన జెండా రెపరెపలాడింది. రాజోలు నుంచి దేవవరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ గెలుపు స్థానిక టీడీపీ నేతలకు రుచించడం లేదంట. ఇటు రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యను 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు నియమించారు. కొత్త ఇన్ఛార్జ్ అయిన అమూల్య నియోజకవర్గంలో చొచ్చుకొని పోతున్నారు. టీడీపీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పర్యటనలు చేస్తున్నారు. ఇటు పాత కొత్త నెలలను కలుపుకొని వెళ్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండడంతో రాజోలు నియోజకవర్గంలోనూ రచ్చ మొదలైందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి అయితే ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పుడు పెద్ద గొడవనే తెచ్చిపెట్టాయి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడానికి అమూల్యకు పీజీఆర్ఎస్ లాగిన్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు గొల్లపల్లి అమూల్య ఇన్ఛార్జ్ అయిన తరువాత మొదటిసారి 6 సీఎంఆర్ఎఫ్ చెక్కులైతే వచ్చాయి. టీడీపీ అధిష్టానం లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఇవ్వమని అమూల్యను ఆదేశించారు. అయితే 2 చెక్కుల పంపిణీ తర్వాత ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు. చెక్కుల పంపిణీ నిలిపివేయమంటూ కూడా ఎమ్మెల్యే హోదాలో ఆదేశాలైతే జారీ చేశారు. దీంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే నిలిచిపోయింది. దీనిపై టీడీపీ నాయకులు నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే అక్కడే అసలు సమస్య వచ్చింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ టీడీపీ ఇన్ఛార్జికి ఎలా లాగిన్ ఇస్తారంటూ దేవవరప్రసాద్ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేను నేనా, అమూల్యనా అంటూ మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అమూల్య పాల్గొనొచ్చు, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటే ఇక మీదట నేనెందుకు అంటూ కూడా అధికారులపై దేవవరప్రసాద్ చిందు అయితే తొక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో తమ మాటే చెల్లడం లేదంటూ మండిపడుతున్నారు. ఇటు ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తాము సైతం పాల్గొంటామని తేల్చి చెబుతున్నారు. మరి గొడవ ఎంతవరకు దారి తీస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఏదైతే ఈ గొడవ జరుగుతుందో టీడీపీ అధిష్టానం అయితే లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఇవ్వమని చెక్కులను అయితే అమూల్యకైతే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 2 చెక్కుల పంపిణీ తర్వాత కూడా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అయితే ఎంట్రీ ఇచ్చారు. చెక్కుల పంపిణీ నిలిపివేయాలంటూ ఎమ్మెల్యే హోదాలో ఆదేశాలు అయితే వరప్రసాద్ జారీ చేసినట్టు కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీనిపై టీడీపీ నాయకులు నాయకత్వానికి ఫిర్యాదు చేశారని కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిందని అర్థమవుతుంది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ కూడా టీడీపీ ఇన్ఛార్జీలకు ఎలా లాగిన్ ఇస్తారంటూ దేవవరప్రసాద్ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా కనీసం గౌరవం కూడా ఇవ్వరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేను నేనా, అమూల్యనా అంటూ మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అమూల్య పాల్గొనొచ్చు, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటే కనుక ఇక మీదట నేనెందుకు అంటూ కూడా అధికారులపై దేవవరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో తమ మాటే చెల్లడం లేదంటూ కూడా మండిపడుతున్నారు. ఇటు ఎమ్మెల్యే తీరుపై కూడా టీడీపీ నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో తాము సైతం పాల్గొంటామని తేల్చి చెబుతూ ఉన్నారు. మరి గొడవ ఎంతవరకు దారితీస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.